కన్నీరు తుడిచే దేవా, నీ దరి చేర్చవా, దర్శనమియ్యవా, నా ఆశ్రయం నీవే కదా. నీ దరి చేర్చవా, దర్శనమియ్యవా, నా ఆశ్రయం నీవే కదా. యేసయ్యా, యేసయ్యా,
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చూడగొరదా దేవ మందిర ఆవరణములని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని గణపరుచుకుందాం. చూడగోరెదా దేవ మందిర రవణములను చూడగోరెదా చూడగోరెదా దేవ మందిర రవణములను చూడగోరెదా చూడ నాకు ఆశ కలదు సుందర రవణములను చూడ నాకు ఆశ కలదు సుందర రవణములను చూడ నాదు ప్రాణమెంత సొమ్మసిల్లుచున్నదహ చూడగోరెదా దేవ మందిర వరణములను చూడగోరెదా నీదు నివాసములు చూడనెంత రమ్యమైన తనర నీదు నివాసములు చూడెంత రమ్యమైన తనర నాదు హృదయమునకు నన్నిచ్చు నిప్పుడు నెప్పుడు చూడగోరెదా దేవ మందిర వరణములను చూడగోరెదా జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే జీవము గల ప్రభుని చూడ జీవినాలో కేక వేసే కోవెలలకు దొరికే గూటి కావుని మందిరమున చూడగోరెదా దేవ మందిర వరణములను చూడగోరెదా పిచ్చుకలకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట పిచ్చుకలకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠమెదుట పెక్కు కుతూహలముతోను పిల్లలనవి మందిరమున చూడగోరెదా దేవ మందిర రవణములను చూడగోరెదా నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నీదు మందిరంబులోన నిత్యవాసులైన వారు నిక్కముగను ధన్యుడనుచు నిన్ను సన్నుతింతురా చూడగోరెదా దేవ మందిర రవణములను చూడగోరెదా ప్రభుని వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా ప్రజల వలన బలమునందు ప్రజలు ధన్యులగుదురిలా ప్రాణ ప్రియము యాత్ర సేయ ప్రజల మార్గం అమరధరను చూడగోరెదా దేవ మందిర వరణములను చూడగోరెదా నీదు ఆవరణములో నేను నొక్క దినము గడుప నీదు ఆవరణములో నేను నొక్క దినము గడుప ఎంత విలువ కలదు నాకు వెయ్యి నాళ్ళ బ్రతుకు కన్న చూడగోరెదా దేవ మందిర వరణములను చూడగోరెదా కానరండు మనమునిపుడే మనములార ప్రభుని చూడ కానరండు మనమునిపుడే మనములార ప్రభుని చూడ మందిరమున గేగి మందు మన శాంతి పొంది బ్రతుక చూడగోరెదా దేవ మందిర వరణములను చూడగోరెదా చూడ నాకు ఆశ కలదు సుందర రవణములను చూడ నాకు ఆశ కలదు సుందర రవణములను చూడ నాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా చూడగోరెదా దేవ మందిర వరణములను చూడగోరెదా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు పాడిన పాటలన్నీ బట్టి దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సమయమున మరి చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని చిన్న బిడ్డలకు సమయాన్ని ఇద్దాం, ప్రార్థించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ రమ్య గారు ముందుకొచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తదుపరి చిన్న బిడ్డల సండే స్కూల్ రిపోర్టును మనం విందాం.
దేవా స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవ మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము. యేసయ్యా మీకు స్తోత్రములు నాయన. ఈ పవిత్రమైన రోజున ఆదివారం రోజున నా ప్రభువా యేసయ్యా నా తండ్రి ప్రభువా ఈ పరిశుద్ధ ఆవరణంలో కూడి నా తండ్రి చిన్న మందగా కూడి ప్రభువా మేము ప్రార్థిస్తుండగా వాక్యం చెప్పుచుండగా అయ్యా నీ బిడ్డను నా తండ్రి మాకు కావలసిన అనుదినాహారం దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి మా మనసులలో మా వేదనలో మా కుటుంబాలలో ఎటువంటి నా తండ్రి ప్రభువా అయ్యా నా తండ్రి మరి శోధనలు రాకుండా అపాయాలు లేకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని సంఘానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని ప్రభువా ఏ విధంగా తృప్తిపరుస్తావో ప్రభువా యేసయ్యా నీకు అప్పగించుకుంటున్నాము ప్రభువా. దేవా మీకు వందనాలు నాయన. అయ్యా తండ్రి పాస్టర్ గారిలో ఉండిన ప్రభువా అయ్యా మాకు కావలసిన నా ప్రభువా మంచి వాక్యమును నాయన ప్రభువా ఫలింపచేయమని అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థిస్తున్నారో అక్కడ నేను ఉంటానని చెప్పిన దేవుడవు ప్రభువా. మమ్మల్ని చూచుచున్న దేవుడవు ప్రభువా. మన నిజమైన దేవుడవు ప్రభువా. మమ్మల్ని ప్రతి నిమిషము కాపాడే దేవుడవు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీరు దీవించండి ఆశీర్వదించమని అడుగుచున్నాము. అయ్యా ఈ ఆవరణంలో నా తండ్రి అయ్యా నా తండ్రి పెట్టిన ప్రతి కాలు దీవింపబడును గాక తండ్రి. మీకు స్తోత్రములు నా తండ్రి. మీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా పరిశుద్ధాత్మదేవ అయ్యా తండ్రి నాయన ఈ సమయాన్ని నీ చేతులకు అప్పగిస్తూ కొద్ది వినపములు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఈ సమయమున మరి చిన్న బిడ్డల రిపోర్టును మనం విందాం. సండే స్కూల్ రిపోర్టు మనం విని వారు ఏం నేర్చుకున్నారో మన ముందుకు వచ్చి వారు ప్రజెంట్ చేస్తూ ఉంటుండగా వారిని బట్టి ప్రభుకు స్తుతి చెల్లిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘానికి నిండా వందనాలు చెల్లించుతూ ఉన్నాను. మరి సండే స్కూల్ రిపోర్ట్ ఈరోజు వచ్చిన పిల్లలు 7 నెంబర్స్. మరి మా పిల్లలు వాక్యం నేర్చుకున్నారు, కథ పాట వాళ్ళు చెప్పి వినిపిస్తారు. వినండి. కథ పేరు దేవుని ప్రజలు దేవుని గణపరుస్తారు. కన్నడ వాక్యం దేవుడు ఉత్సాహంతో ఇచ్చువారిని ప్రేమించుము. 2 కొరింథీయులు 9:7. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాది మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది, జీవాహారం మధురాది మధురమే. 5 రొట్టెలు 2 చేపలు 5,000 తిన్నారు. ఆహా ఓహో
మంచి చప్పట్లు కొడదాం గట్టిగా. చిన్న బిడ్డలు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు వాక్యాలు. వారిని తల్లిదండ్రులుగా అలాగే సంఘముగా అందరము కూడా వారిని ప్రోత్సహిస్తాం. వారు చక్కగా దేవుని వాక్యంలో ఎదగడానికి మనందరం కూడా సహాయము వారికి అందిస్తాం. మంచిదమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయమున పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆరాధన భాగముగా దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అందరము లేచి నిలబడి పోయిన వారం ఏ కీర్తన చదువుకున్నాం మనం? గుర్తుందా? ఏ కీర్తన చదివాం పోయిన వారం? ఓకే, 22వ కీర్తన చదువుకున్నాం. ఈ వారము 23వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా మనము చదువుకుందాం. సరే, ఈ కీర్తనను దావీదు రాసినటువంటి సంకీర్తన 23వ దావీదు కీర్తన. మరి మొదటి నుండి చివరి వచనాల వరకు మనం చదువుకుందాం. చివరి వచనము అందరము కలిసి చదువుకుందాం. మన మధ్యలో మరి బ్రదర్ బాబురావు గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ఈ కీర్తన వారు చదువుతూ ఉండగా ఒక వచనం వారు, ఒక వచనం మనము కలిసి చదువుతూ దేవుని నామాన్ని మనం మహిమపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 23వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ పాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. మోషేతో నూనెతో నా తల అంటియున్నాను. నా గిన్నె నుండి పొర్లుచున్నాను. చివరి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అలాగే దయచేసి అందరము నిలబడదాం. ప్రభు అయినటువంటి దేవుడు మనను కాపాడి రక్షించి మనకు ఏ హాని కలగకుండా, ఏ లోటు మన జీవితాల్లో కలగకుండా దేవుడు మనలను కాపాడిన విషయాలను బట్టి మనము జ్ఞాపకము చేసుకుంటూ శాంతికరమైనటువంటి జలముల యొద్దకు దేవుడు మనల్ని నడిపించినటువంటి దేవుని మహాకృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ఉన్న చోట మనము నిలబడి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మన రెండు చేతులు కూడా పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. అందరము కూడా రెండు చేతులు మనం పైకెత్తి, ప్రభువా, గడిచిన 6 దినములు నీ రెక్కల కింద నన్ను భద్రపరిచినందుకు ప్రభువా నీకు స్తోత్రములు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నాయన భయపడకుండా నీవు నాకు తోడై ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించినందుకు ప్రభువా నీకు స్తోత్రం. నీవు నాకు ధైర్యమునిచ్చినటువంటి దేవుడవు, అపాయముల నుంచి విడిపించినటువంటి దేవుడు తండ్రి. శాంతికరమైన జలముల యుద్ధకు నన్ను నడిపించినటువంటి దేవుడు, పచ్చిక గల చోట్లను నన్ను పరుండ చేసినటువంటి దేవుడు. నీవు నా కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు. నా దేవునిగా మీరున్నందుకు స్తోత్రాలు.
మన హృదయాలు తెరచి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ, ప్రభువా నా మార్గమంతటిని తండ్రి మీరు నాకు తోడుగా ఉండి నడిపించావు ప్రభువా. నా విజ్ఞాపనలు, నా ప్రార్థనలన్నీ కూడా నువ్వు అంగీకరించి, నా మనవులన్నీ కూడా తండ్రి నువ్వు ఆలకించి ప్రతి ప్రార్థనకు సహాయం చేసినందుకు ప్రభువా నీకు స్తోత్రం. హృదయపూర్వకంగా దేవుడు చేసిన ప్రతి మేలును కూడా మనం తలంచుకుంటూ దేవుని ఆరాధించుకుందాం. విశ్వాసములో మనం సాగిపోతూ, విశ్వాస వీరులుగా దేవునితో మనం జీవిస్తూ, దేవుని నామమును గొప్ప చేస్తూ ఆరాధించుకుందాం. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను, విశ్వాసములో నేను, ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను, అందరం చెప్పుదాం, ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా, అందరం హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను, సాగిపోదును, ఆగిపోను నేను. స్తోత్రం. అవును తండ్రి, ఎన్నడూ నేను విశ్వాసములో నాయన ఆగిపోకుండా, వెనుకబడిపోకుండా మా ప్రభువా ముందుకు సాగునట్లుగా పూర్ణ శక్తిని నాకు అనుగ్రహించండి, పూర్ణ బలమును నాకు దయచేయండి తండ్రి, వివేచనను జ్ఞానమును నాకు అనుగ్రహించు ప్రభువా. దేవుని అడుగుదాం. స్తోత్రం. ఎడారి లోయలలో దేవుడు మనల్ని కాపాడినటువంటి వాడు, కొండ గుహలలో మనల్ని దేవుడు కాపాడినటువంటి దేవుడు, మంచి సహాయకుడుగా ఉన్నటువంటి దేవుడు. ఆయన స్తుతిద్దాం. నేను నడచినను కొండ గుహలలో, బీటులలో నేను తిరిగినను. స్తోత్రము తండ్రి. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో, బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు, నా కాపరి యేసే, నా సహాయకుడు, నా కాపరి యేసే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం చప్పట్లు కొడతాం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గాన ప్రతిగానాలతో దేవుని స్తుతిద్దాం. పగలు ఎండ దెబ్బ అయినను మనకు తగులకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులకుండా కాపాడుతున్నటువంటి దేవుడు, ఎంతో గొప్ప దేవుడు, బలమైనటువంటి దేవుడు, అపవాది బాణముల నుంచి మనల్ని తప్పించినటువంటి దేవుడు, మనకు ఆశ్రయమైనటువంటి దేవుని స్తుతించుకుందాం. పగలెండ దెబ్బకైనను, రాత్రి వేళ భయములకైనా, భగవాని బాణములకైనా నేను భయపడను.
వేయబడిన బలిరముగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. ప్రభు యేసు సన్నిధానము మనకు ఆధారముగా నిత్యము ఆయన కంచె వేసి కాపాడుతున్నటువంటి దేవుడు. అందుకే ఆయన మనకు కోట, మన కొండ ఆయనే అయి ఉన్నాడు. కాబట్టి ప్రభుని మనం స్తుతించుకుందాం. చేసిన మేలన్నిటిని బట్టి దేవుని స్తుతించుకుందాం. 10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. అందరం చెప్పుదాం ఈ మాట. ఆయన
బలపరచబోతూ ఉన్నాడు. నీలోనికి దేవుడు రాబోతూ ఉన్నాడు. దేవుని ఆహ్వానించి ఆయన నీలోనికి వస్తే ఎన్నో అద్భుతాలను చేస్తాం, ఆశ్చర్య కార్యములను చూస్తాం. ఇదిగో ఆయన గుడ్డివారిని నడిపించినటువంటి దేవుడు, గుడ్డివారికి కనులిచ్చినటువంటి దేవుడు, నడవలేనటువంటి వారిని నడిపించినటువంటి వాడు, చనిపోయిన వారిని సైతము లేవనెత్తినటువంటి దేవుడు, చచ్చిన నీ యొక్క శరీరమును తిరిగి బ్రతికించేటువంటి దేవుడు, నీ ఆత్మను తిరిగి బ్రతికించేటువంటి దేవుడు. ఆ దేవుని హృదయంలోకి ఆహ్వానిస్తాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును తండ్రి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ ఉన్నా. అయా కృంగిన మా హృదయాలను తండ్రి, వేదనలో ఉన్న మా హృదయాలను మా ప్రభు, అయా సాతాను బంధకాలలో చిక్కబడి ఉన్నటువంటి మా పాదములను తండ్రి నువ్వు పైకి లేవనెత్తి మా ప్రభు నీ యొక్క బండపైన మమ్మల్ని నిలబెట్టి ధైర్యమునిచ్చి ఆదరణ కలిగించి మా ప్రభు కన్నీటిని తుడిచి మా ప్రభు నీ యొక్క ఆప్యాయతను మా అందరిపైన తండ్రిని కుమ్మరించి నిత్యము తండ్రి ఆశీర్వదిస్తూ బలపరుస్తున్నటువంటి దేవా నీకు స్తోత్రాలు. నీ రక్తములో నాయన మమ్మలను కడిగి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. నీ పరిశుద్ధమైన రక్తమును మా కొరకు చెల్లించినందుకు స్తోత్రం. నీ ప్రేమతో నీ కౌగిల్లో మమ్మల్ని చెక్కుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆశీర్వాదములకు కత్తలుగా మమ్మల్ని చేసావు తండ్రి. అనాథలుగా తండ్రి మమ్మల్ని విడవలేదు, ఎడబాయలేదు ప్రభువా. నీ హక్కును మమ్మల్ని చేర్చుకున్నాం. నీ యొక్క హస్తముతో మమ్మలను తండ్రి బలపరిచి నీ సజీవమైన రెక్కల కింద తండ్రి మేము నిరంతరము ఉల్లసించడానికి, నిరంతరము నాయన నేను స్తుతించడానికి, నిరంతరము మా ప్రభువా నీలో సాగిపోవడానికి నేను ఇచ్చిన గొప్ప అనుభూతిని బట్టి నాయన మీకు స్తోత్రాలు అయ్యా. మా విశ్వాసమును దినదినమును మీరు వృద్ధి చెందిస్తున్నందుకు స్తోత్రాలు. నీ పైన నమ్మకమును కలిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ పైన మా ప్రభువా మేము ఆనుకొని జీవించడానికి అనేకమైన కార్యములు తండ్రి నువ్వు చేస్తున్నందుకు స్తోత్రాలు అయ్యా. సాతాను బలహీనతల నుంచి తప్పించి, ఆలోచనల నుంచి తప్పించి, సాతాను యొక్క నాయన హృదయము తండ్రి మాలో ఉండకుండానట్లుగా నాయన నువ్వు తొలగించి నీ పరిశుద్ధమైనటువంటి హృదయము మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత జాలి కలిగినటువంటి దేవుడవయ్యా, ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడవు తండ్రి. నీ ప్రేమ మేము ఎంత వర్ణించినా అది తక్కువే మా ప్రభువా. నీ ప్రేమను మేము ఎంత కొనియాడినా అది తక్కువే ప్రభువా. మా ప్రార్థనలు తండ్రి నువ్వు ఆలకించినటువంటి దేవుడు, మా విజ్ఞాపనలకు చెవియొగ్గినటువంటి దేవుడు ప్రభువా. నీ కృపలు మరొకసారి జ్ఞాపకము చేసుకొని మా స్తుతులపైన సింహాసనాసీనుడిగా ఉన్నందుకు స్తోత్రాలు. మా మధ్యలో తండ్రి మీరు నాయన సంచారము చేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని తండ్రి నీ ఆత్మచేత ఆవరించినందుకు స్తోత్రాలు. ప్రతి బలహీనతలను తొలగిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఒక్కొక్కరిని తండ్రి నువ్వు ఆవరించండి, ఒక్కొక్కరి పైన మీ హస్తమును చాపండి తండ్రి అయ్యా. ఒక్కొక్కరిని తండ్రి మీరు బలమైన నీ ఆత్మచేత, నీ అభిషేకము చేత నాయన ఒక్కొక్కరిని దర్శించండి ప్రభా అయ్యా. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. నీ కృప లేక మేము జీవించలేం ప్రభువా. నీ కృప మాకు కావాలి తండ్రి, నీ ఆత్మశక్తి మాకు కావాలి ప్రభువా, నీ ఆదరణ మాకు కావాలి తండ్రి అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. ఎందరైతే నిన్ను అంగీకరించారో వారందరినీ పూర్ణ హృదయాలుగా నువ్వు చేసే దేవుడు ప్రభువా అయ్యా. కీర్తనకారుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. ఎందుకంటే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేటువంటి వాడని అంటున్నాడు. అటు కృప నాయన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, అటు ధన్యత, అటు భాగ్యము మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ సమయమున ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. మా దేశమును, గ్రామమును, పట్టణమును తండ్రి మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభా. స్త్రీలను, పురుషులను మీరు కాపాడుతున్న స్తోత్రాలు. చిన్న బిడ్డలను కాపాడుతున్న స్తోత్రాలు. యవనస్తులను తండ్రి ఆయా వారి యొక్క ఆయా పనులలో మా ప్రభ మీరు తోడుగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఎంత ఆదరణ మీరు కలిగిస్తున్నారంటే మా ప్రభ మేము ఎంత వర్ణించినా తక్కువే తండ్రి. అవునయ్యా, నీ కృప చేతనైనా ఈ వారం అంతట్లో కూడా తండ్రి అయా నీ దయగలిగినటువంటి హస్తమును చాపి మా ప్రభ దీవించండి. ఈ వారం అంతా కూడా నాయన
ఎన్నో మేలులతో మా ప్రభ తృప్తిపరచండి ప్రభ. అయా ఆత్మీయమైన జీవితంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మా ప్రభ ప్రతినిత్యము నిన్ను హత్తుకొని జీవించగలిగినటువంటి స్వభావం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా నీ కొందనాలు చెల్లిస్తూ నిన్నే సేవించేటువంటి మనస్సు మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని, నీలో నాయన విశ్వాసములో స్థిరపరచబడగలిగినటువంటి స్వభావమును అనుగ్రహించి మా ప్రభ అనేకులను తండ్రి నీలోనికి నడిపించగలిగినటువంటి స్వభావం, అనేకులకు నిన్ను పరిచయం చేసేటువంటి కృప, అట్టి మనస్సు నాయన మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. సమయమున వాక్యంలోనికి మేము వెళ్తుండగా ప్రభా, వాక్యమైన దేవుడు మాతో మీరు మాట్లాడండి, బలపరచండి తండ్రి. ఈ వాక్యము జీవము కలిగినదై మా ప్రాణాత్మ దేహములను తండ్రి బలపరిచేదిగా నీ మాటలు వినిపింపచేసిన ఆయన ఎవరెవరు ఎలాంటి కష్టములతో వచ్చారో, ఇబ్బందులతో వచ్చారో, ఆయాసముతో వచ్చారో తండ్రి, ఆదరణ పొందాలని వచ్చారో మా ప్రభ, వారందరికీ కూడా మా ప్రభ నీ పూర్ణ శక్తిని అనుగ్రహించి నీ పూర్ణ ఆదరణను దయచేసి బలపరచమని, నెమ్మదిని కలుగ చేయమని, నువ్వు చేసిన సమస్త కార్యములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడు నమ్మదగిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. మంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక. అందరం కూడా బైబిల్ తెరిచి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 3వ అధ్యాయము 12వ వచనము ధ్యానించుకుందాం. పేజీ నెంబరు 216. బైబిల్ చదవడానికి మీ వద్ద మైక్ దగ్గర పెట్టుకోండి. రెఫరెన్సెస్ చెప్తూ ఉన్నప్పుడు దయచేసి మైక్లో చదవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నేను చదువుతాను, ఒకసారి మీరందరూ కూడా ఈ వాక్య భాగమును మరి నాతో పాటుగా చదవాలని మనవి చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యము చదువుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మరొకసారి చదువుదామా? అందరము కలిసి నాతో పాటుగా మరొకసారి చదవండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ మాటలు మేము ధ్యానించడానికి మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రములు. మా తండ్రి, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ బూరగా తండ్రి మమ్మల్ని వాడుకునండి. నీ వాక్యములోని లోతైనటువంటి అర్థములను, నీ మాటల్లోని గూఢమైనటువంటి అర్థములను తండ్రి మేము తెలుసుకొని మా జీవిత కాలం అంతట్లో కూడా నీ వాక్యము ద్వారా నిన్ను హత్తుకునేటువంటి భాగ్యము దయచేయమని, నీవే మా మధ్యలో ఉండి పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్యమును మాకు బయలుపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, వినగలిగినటువంటి మనస్సు, గ్రహించగలిగినటువంటి హృదయము తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని, ఈ వాక్యము తండ్రి వారి హృదయాల్లో నాటబడినట్లుగా సహాయము చేస్తూ నీ వాక్యము గుండా మమ్మల్ని అందరినీ నడిపించి
నీకు ఇష్టమైన బిడ్డలుగా సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, అందరూ కూడా చక్కగా ఆ దేవుని సన్నిధానంలోనికి వచ్చి దేవుని స్తుతించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ వాక్య పరిచర్లో కూడా మరి అందరూ ఎవరు కూడా మీ మొబైల్స్ ఒకవేళ మీ వద్ద ఉన్నట్లయితే స్విచ్ ఆఫ్ చేయండి, లేదా మొబైల్స్ దూరం పెట్టి కూర్చోండి కిటికీ దగ్గర. ఎవరు కూడా మొబైల్స్ దయచేసి వాడకండి. అందరూ బైబిల్ తెచ్చారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. బైబిల్ ఉన్నవారు ఒకసారి చూపెట్టండి. బైబిల్ మేము తెచ్చామండి అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం. రైట్. తీనటువంటి వారు కొందరు కనబడుతున్నారు. వచ్చే వారం మీ అందరి చేతిలో బైబిల్ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వచ్చే వారం అందరి చేతుల్లో బైబిల్ ఉండాలి. లేని వారు బైబిల్ కొనుక్కోవాలి లేదా తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్ మన చేతుల్లో ఉంటే దేవుని వాక్యము మనకు తోడుగా ఉందని అర్థం. దేవుని వాక్యము తోడుగా ఉంది అని. ఈరోజు మన ధ్యానాంశము ప్రార్థన. చెప్పండి ఒకసారి, ఏంటిది? ప్రార్థన కదా. మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతాం, అంతేనా? పాటలు పాడమంటే ఎంతైనా పాటలు పాడతాం. కానీ విసుగు వచ్చేది, బలహీనపడేది ఎక్కడ అంటే ఎక్కడ? ప్రార్థన. ఒక 10-15 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థించాలి అంటే చాలా కష్టం. ఒకసారి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గుంపు ప్రార్థన ఏర్పాటు చేశాం. గుంపు ప్రార్థనలో అందరము కలిసి కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక ఒకరి తర్వాత ఒకరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకంటే సీనియర్ దైవజనులు కూడా ఉన్నారు, వారు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇక నా వంతు వచ్చేసరికి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నా ప్రార్థన ఎలా ఉంటుంది అంటే 10-15 నిమిషాల్లో అయిపోదు. అది దాదాపుగా ½ అన్ అవర్ మించే ఉంటుంది. నేను ప్రార్థన చేసి ఆమేన్ అనేసరికి నా పక్కకున్న పెద్ద దైవజనుడు గురకబెట్టి నిద్రపోతున్నాడు. లాస్ట్ ముగించవలసింది ఆయనే. ఆ ముగింపు ప్రార్థన నేను ఆమేన్ అనేసరికి ఆయన ఇక ముగింపు ప్రార్థన లేదు ఆయనది. ఆయన చక్కగా గురకబెట్టి నిద్రపోతున్నాడు. మేము అనుకున్నాం, ఓహో, దాదాపుగా 2-3 గంటలు పాటల ద్వారా వాక్యం ద్వారా దేవుని స్తుతించాం. కానీ ఒక ½ అన్ అవర్ ప్రార్థించేసరికి ఆయాసం అన్నది వచ్చింది. అంటే సాతానుడు మనల్ని ఎక్కడ బలహీనపరుస్తున్నాడు అంటే ప్రార్థన చేయకుండా బలహీనపరుస్తూ ఉన్నాడు. అందుకనే ప్రార్థనలో మనము స్థిరపరచబడాలి. ప్రార్థన చేయడంలో మనము విసుగకుండా ఉండాలి. ప్రార్థించుట్లో బలవంతులుగా ఉండాలి. యేసుక్రీస్తు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది దేనికి అంటే ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. సాతానుడట దేవుని మందిరములోనికి వచ్చి నీవు పాటలు పాడినా నిన్నేమన్నాడు? నీవు దేవుని మందిరంలో ఒకవేళ వాక్యం బోధించగలిగినటువంటి శక్తి ఉండి బోధించినా చదివినా నీకు ఎట్లాంటి అలసట రాకుండా చేస్తాడు. కానీ సాతానుడు ఇష్టపడినటువంటిది ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన ప్రార్థన చేయాలంటే సాతానునికి భయం. ప్రార్థన చేస్తే సాతానునికి మంటలు లేస్తాయి. ఒకనాడు ఒక దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఒక స్థలమునకు, ఒక మందిరమునకు వెళ్ళాను. ఆ మందిరంలో వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత ప్రార్థన చేయడానికి అందరు వచ్చి ముందట నిలబడ్డారు. వస్తారు కదా, వాక్యం అయిపోయిన తర్వాత ఆమేన్ అని ఇంటికి పోకుండా దైవజనంతో ఒకసారి ప్రార్థన చేపించుకుందాం, మాకున్న బలహీనతలో దేవుడు తొలగిస్తాడు అని నమ్మకం ఉన్నటువంటి వారు ముందు వరుసలో వచ్చి నిలబడ్డారు.
దాదాపుగా ఒక 10-15 మంది లైన్ కట్టారు. అందరికీ ప్రార్థన చేస్తూ వచ్చాను. ఒక 4 తర్వాత ఒక ముసలామె వచ్చింది. ఆమె చాలా బలహీనంగా ఉంది, కట్టెపట్టుకొని వచ్చింది. ఆమెకు ప్రార్థన చేద్దాము అని నేను తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు ఇక ఆమె ఒక 2 మాటలు నేను ప్రార్థన మొదలుపెట్టేసరికి గజగజ వణకడం ప్రారంభించింది. బాగా వణికిపోతుంది ఆమె వణికిపోతుంటే నాకు అర్థమైపోయింది ఈమె మీద దయ్యం ఉందని చెప్పేసి. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎక్కువ నన్ను బలపరుస్తున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తుంటే చివరికి ఆమె ఇక అరవడం ప్రారంభించింది, విచిత్రమైన పనులు చేయడం ప్రారంభించింది. అయినా వదలకుండా ప్రార్థన చేసేసరికి ఆమెలో ఉన్నటువంటి దయ్యం అడుగుతుంది, నేను ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పంపిస్తావు నన్ను అడిగితే దేవుడు చెప్పినటువంటి ఆలోచన ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు అని. అదే మాట పలికాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళు. ఇక ఆమె, నేను భరించలేను, నాకు ఒళ్ళంతా మంటలు మండుతుంది, నేను ఇంకా ఉండలేని ఈమె శరీరంలో అని అరుస్తూ గట్టిగా కేకలు వేసి కింద పడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఈ ప్రార్థన చేయించుకుందామని వచ్చిన గుంపు అంతా కూడా కిటికీలో పొంటి, ఆ తర్వాత గోడ కతుక్కొని నిలబడిపోయారు. ఇట్లా గోడ కతుక్కొని నిలబడిపోయారు. ఆమెను చూసి భయపడిపోయారు. అంటే దేవుడు ప్రార్థించడంలో ఉన్నటువంటి శక్తి, ప్రార్థన ద్వారా ఉన్నటువంటి శక్తిని అపవాది తట్టుకోలేదన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప అద్భుత కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసినప్పుడే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మన వల్ల కాదు కార్యాలు జరిగేది, మనం మట్టివారము. కానీ దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆ కార్యములను మనం చూడగలుగుతాం. అపవాది శక్తులు ముందు నిలబడలేవు. అందుకనే నువ్వు విసిగిపోకుండా, అలసిపోకుండా ప్రార్థించేటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉండాలి. పేతురు గారు సంఘమునకు రాస్తూ, పేతురు గారు సంఘాన్ని బలపరుస్తూ చెప్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి ఒక సమాజమును, ఆ దేవుని యొక్క బిడ్డలను బలపరచాలి అంటే ముందుగా ఆ వ్యక్తి ప్రార్థన పరుడై ఉండాలి. ముందుగా ఆ వ్యక్తి ప్రార్థనలో విసుకని వాడేటువంటి వాడై ఉండాలి. ప్రార్థించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడై ఉండాలి. పేతురు మరి ప్రార్థించేటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడిగా, ప్రార్థనలో విసుకకుండా ఉండేటువంటి వాడిగా, ప్రార్థనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చవిచూసినటువంటి వాడిగా తన జీవితంలో తను అనుభవించి ఆ అనుభవాన్ని సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ ఈ మాటను రాస్తూ ఉంటున్నాడు. ప్రభు యొక్క కన్నులు ఎవరి మీద ఉంటాయి అంటే నీతిమంతుల మీద ఉంటాయి. అలాగే మరొక మాట ఏమంటున్నాడు, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉంటాయి. హల్లెలూయా. కొంచెం మైక్ తీసుకోమ్మా. ఓకే, ఎక్కడుంటాయట ఆయన చెవులు? మన చెవులు ఎక్కడున్నాయి? మన చెవులు ఎక్కడున్నాయి? అందరి చెవులు మన దగ్గరనే ఉంటాయి కదా. ఎవరి చెవులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఒకసారి చూసుకోండి, ఎవరి చెవులన్నా లేవా? ఓకే, అందరికి ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ చెవులు ఇక్కడనే ఉంటాయి, కానీ చెవులు వినడం మాత్రం ఎక్కడో వింటాయి. చెవులు ఏది వినాలనో అది వింటే ఆరోగ్యానికి మంచిది, మన శరీరానికి మంచిది ఆరోగ్యం. వినకూడనిది వింటే అనారోగ్యం వస్తుంది కదా. దేవుడు కూడా వినేదాన్నే దేవుడు వింటాడు, దేవునికి ఇష్టమైందే వింటాడు. దేవునికి ఇష్టమైంది ఏమిటి అంటే ఆయనకు ప్రార్థించేటువంటి వారు అంటే ఆయనకి ఇష్టం. ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడట?
ఏం చేస్తాడు? ఆయన చెవులు నీ వైపు పెట్టి అలాగే వింటాడు. నువ్వేం ఏం విజ్ఞాపన అడుగుతూ ఉన్నావు, దేని కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో దానిని ఆయన శ్రద్ధగా ఆలకించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ప్రార్థిస్తున్నటువంటి అనుభవము కలిగి ఉండాలి. నువ్వు మోకాళ్ళు వేసావంటే అర్ధగంట పాటు ప్రార్థించడం మొదలుపెట్టాలి. అర్ధగంట ఏం ప్రార్థిస్తావు అంటే నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించాలి. నీవు ఏదైతే చేయాలని తలస్తూ ఉన్నావో దాని అంతటిని దేవుని ఎదుట పెట్టాలి. గమనించాలి. కొన్నిసార్లు అనుకుంటాం, మన మనసులోనికి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మనకు చేయాలని ఉంటుంది, కానీ ఇతరులకు చెప్పాలన్నా భయం, దేవునికి చెప్పాలన్నా కూడా భయం, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాలంటే కూడా భయం. అవునా కదా? చాలా భయం. అంటే మనలో ఆ భయం ఎందుకు వస్తుంది అంటే అది కొన్నిసార్లు మనం అడగకూడదేమో. కానీ దేవుని దగ్గరికి వచ్చి నువ్వు అది అడిగేదైనా అడగకపోయేదైనా ఏదైనా నీ మనసులోకి వచ్చినప్పుడు, దేవా ఇది నేను అడగాలనుకుంటున్నాను, ఈ విధంగా నేను ఆశ కలిగి ఉన్నాను ప్రభువా, ఇది సరి అయిందేనా అని దేవుని వద్ద నువ్వు విచారణ చేసేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. అందుకనే దేవుని వద్ద నువ్వు ప్రతిదీ కూడా అడగవచ్చు, దేవుని వద్ద ప్రతిదీ కూడా నువ్వు పెట్టవచ్చు. దేవుని వద్ద నువ్వు ప్రతిదాన్ని కూడా నువ్వు అడిగినప్పుడు మంచిది ఏదో దాన్నే దేవుడు ఇస్తాడు. మంచిది కాని దాన్ని దేవుడు నీకు ఎప్పుడు కూడా అనుమతించడు. ఎప్పుడు కూడా దేవుడు నీకు దానిని ఇవ్వడానికి ఆయనే ప్రయత్నాలు చేయడం. హల్లెలూయా. ఎందుకు అంటే మన దేవుడు మంచి దేవుడు. ఎలాంటి దేవుడు అండి? ఎలాంటి దేవుడు? హాని చేసేటువంటి దేవుడు కాదు, అపాయంలో పడవేసేటువంటి దేవుడు కాదు. ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా మంచి చేయడానికి ఆయన ప్రయత్నం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకనే దేవుని బిడ్డలైనటువంటి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క చెవులు ఆ ప్రార్థన పైన ఉన్నాయని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన ప్రతి ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థముగా పోదు అనే విశ్వాసము మనలో ఉండి మనము ప్రార్థన చేయాలి. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో వారి ప్రార్థనల వైపు నా చెవులను నేను పెడతాను అంటున్నాడు. వారి ప్రార్థనల వైపు నా చెవులు పెట్టి నేను వింటాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రార్థించేటువంటి అనుభవాన్ని మరి పేతురు గారు మనకు తెలియజేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూడండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని దేవుడు ఎవరి మనవిని ఆలకింపడట? పాపుల మనవిని ఆలకించాలండి. దేవుడు ఎవరి మనవిని ఆలకించడు? అందరు చెప్పాలి. పాపుల మనవిని దేవుడు ఆలకించడు. పాపులు అంటే ఎవరండి? వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారా? పాపులు అంటే ప్రత్యేకమైనటువంటి ఆ రూపాన్ని కలిగి ఉంటారా? ప్రత్యేకంగా ఉంటారా అంటే ప్రత్యేకంగా వారు ఏమి ఉండరు. మనం ఎలా ఉంటానో వారు కూడా అలాగే ఉంటారు. పాపము అనేది హృదయానికి సంబంధించినటువంటివి. పాపము హృదయ తలంపుల ద్వారా జరుగుతుంది. పాపము అనేది ఇదిగో నీ యొక్క ఆలోచనల వల్ల జరుగుతుంది. పాపము అనేది నీ క్రియల వల్ల జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తికి మాత్రమే తెలుసు ఏమని, పరిశుద్ధున్నా కాదా అనేది. అవునా కదా? మనందరము పైకి బాగానే కనబడుతూ ఉన్నాం, కానీ మనలో ఏముందో ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు, తర్వాత నీ హృదయానికి తెలుసు. ఇక్కడ దేవుడు ఎవరి మనవిని ఆలకించడు అంటే పాపుల యొక్క మనవిని ఆలకించడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన నీ హృదయంలో ఉన్నప్పుడు, దేవుని యందు అవిశ్వాసము నీ హృదయంలో ఉన్నప్పుడు,
దేవుడు నా మాట వింటాడు అనేటువంటి ఆలోచన నీ హృదయంలో లేనప్పుడు నీవు ప్రార్థించడం ద్వారా దేవుడు ఆలకించడు అంటున్నాడు. అందుకని దేవుని యొద్ద ప్రార్థించేటప్పుడు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ప్రార్థించాలి. ఒకానొక పట్టణంలో దేవుని యొక్క మందిరము ప్రక్కనే ఒక ఫ్యాక్టరీ ఉందట. ఆ ఫ్యాక్టరీ బాగా కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. కాలుష్యం అంటే తెలుసు కదా, కాలుష్యం అంటే తెలుసు కదా, నల్లటి పొగ. ఆ పొగను పీల్చుకుంటే ఏమవుతుంది అంటే భయంకరమైనటువంటి రోగాలు వస్తాయి, భయంకరమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది. అలాంటి ఫ్యాక్టరీ ఒకటి ఈ దేవుని మందిరం పక్కపంట ఉందట. ఈ దేవుని బిడ్డలు ఎప్పుడు వచ్చే మందిరంలో ప్రార్థన చేస్తున్నా కూడా వారికి ఎప్పుడు డిస్టర్బెన్స్గానే ఉందట. అది ఎప్పుడు కూడా దాని నుండి వచ్చేటువంటి ఆ పొగ వల్ల, దాని నుంచి వచ్చేటువంటి ఆ దుర్వాసన వల్ల వీళ్ళ మందిరంలో కూర్చోలేకపోతూ ఉన్నారు, ప్రార్థించలేకపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఫ్యాక్టరీ గురించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారట. ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఏమని? ప్రభువా, ఈ వాసన మేము తట్టుకోలేకపోతున్నాం, లేదా ఈ యొక్క కాలుష్యాన్ని, పొగను మేము తట్టుకోలేకపోతున్నాం. మందిరం ఏమో ఇక్కడే ఉంది, మరి మందిరాన్ని మేము ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకుపోలేం, మాకు వేరే స్థలం లేదు, మాకు ఇది ప్రాముఖ్యమైనటువంటి స్థలం ప్రభువా అని కన్నీళ్ళు కార్చి ప్రార్థిస్తూ ఉన్నారట. అలా ఎన్ని రోజులు ప్రార్థించారంటే దాదాపుగా 1 సంవత్సరం పాటు ప్రార్థన చేశారు. సంవత్సరం పాటు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే కానీ వీరిలో నమ్మకం అన్నది లేదు. ఎందుకు అంటే ఆ యొక్క ఫ్యాక్టరీ యజమాని చాలా పెద్దవాడు అన్నమాట. డబ్బు ఉన్నటువంటి వాడు, అధికారము కలిగినటువంటి వాడు, అందరితో మరి ఆ స్నేహ సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాడు. కాబట్టి ఏ విధము చేతనైనా చూసినా కూడా ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి తొలగించేటువంటి పరిస్థితులు లేవు. వీళ్ళకున్నటువంటి విశ్వాసం ఏంటి అంటే ఆ ఫ్యాక్టరీ అక్కడి నుంచి తీసివేయాలి, లేదా అది బంద్ కావాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ వీళ్ళకు నమ్మకం లేదు. ఏం నమ్మకం లేదు? ఫ్యాక్టరీ పోతుందని నమ్మకం లేదు. ఆయన ఎటు చూసినా ఆయనే పెద్దగా కనబడుతున్నాడు కాబట్టి ఆయన తీసివేయలేడు. ఎలా ప్రభువా అంటున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీరు నమ్మండి, 1 సంవత్సరంన్నర తర్వాత ఆ ఫ్యాక్టరీ అనుకోని రీతిగా మొత్తం కాలిపోయి మూతబడిపోయింది. అప్పుడు ఆ యజమాని అంటున్నాడట, ఏమన్నా తెలుసా, అయ్యా మీ ప్రార్థన వల్లనే నా ఫ్యాక్టరీ కాలిపోయింది అన్నాడు. ఏమన్నాడు? మీ ప్రార్థన వల్లనే నా ఫ్యాక్టరీ కాలిపోయింది, మీ ప్రార్థనల వల్లనే నా ఫ్యాక్టరీ అన్నది మూతబడిపోయింది. ఎందుకంటే ఎవ్వరికి ఆ శక్తి లేదు, ఎవ్వరికి నా ఫ్యాక్టరీ మూయించేటువంటి శక్తి ఎవ్వరికి లేదు. కానీ మీ దేవునికి మాత్రమే ఉంది. మీ దేవునికి మీరు ప్రార్థించారు గనక నా ఫ్యాక్టరీ మూతబడింది అని ఆయన వచ్చి వారితో అంటుంటే వీళ్ళు అంటున్నారు ఏంటంటే, అయ్యా మేము చేసిన ప్రార్థన వల్ల అది మూతబడలేదు అంటున్నారట. ఎందుకో తెలుసా? వారిలో అవిశ్వాసం ఉంది. ప్రార్థిస్తున్నారు కానీ విశ్వాసం లేదు. మరి విశ్వాసం ఎవరికి ఉంది తెలుసా? ఎవరికి ఉంది విశ్వాసం? ఆ యజమానికి ఉంది. ఆ యజమాని అనుకుంటున్నాడు, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడల్లా అనుకుంటున్నాడు, వీళ్ళ దేవుడు నా ఫ్యాక్టరీని ఎక్కడ మూయిస్తాడో అని భయపడ్డాడు. వీళ్ళ ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు కాబట్టి నా ఫ్యాక్టరీకి ఏ విధంగానైనా ప్రమాదం వస్తుందని ఆయన భయపడ్డాడట. అందుకనే ఆయన విశ్వాసం ఉంది కాబట్టి ఆ విశ్వాసం ద్వారా ఆ ఫ్యాక్టరీ మోయించబడ్డది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు దేవుని బిడ్డలమైనటువంటి మనము కొన్నిసార్లు ఏమవుతుందంటే విశ్వాసంతో ప్రార్థించలేకుండా పోతాం. ఏదో ఒక శోధన మనల్ని అడ్డగిస్తుంది, ఏదో ఒక బలహీనత మనల్ని అడ్డగిస్తుంది. అపవాది నీ ప్రక్కకు ఉండి నీ వెంట ఉండి అంటాడు, ఇదిగో నువ్వు చేసే ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇవ్వడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ప్రార్థిస్తున్నావు, ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నావు,
ఎందుకు గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థిస్తున్నావు, నీ దేవుడు ఇప్పుడే జవాబు ఇయ్యడు అని చెప్పేసి కొన్నిసార్లు అపవాది ఏం చేస్తాడంటే నిన్ను నిరాశపరుస్తూ ఉంటాడు. కానీ నీ ప్రార్థన మనవులన్నీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో కుమరించబడతాయి. దేవుడు ఒకనాడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. నిజముగా దేవుడు ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు గనక ఆయన కార్యము తప్పకుండా చేస్తాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏదైనా ఒకవేళ నీలో లోపం ఉంటే అప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధానంలోకి చేరదు అంటున్నాడు. అందుకనే నువ్వు నీ కుమారుల గురించి ప్రార్థిస్తున్నావేమో, నీవు నీ కుటుంబం గురించి కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తున్నావేమో, లేదా నీ యొక్క జీవితము కొరకు ప్రార్థిస్తున్నావేమో, లేదా నీ భవిష్యత్తు సరిచేయబడాలని ఒకవేళ నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావేమో, అయినా ఆ ప్రార్థనకి ఇంకా జవాబు రాకుండా ఉంటుందేమో. అయితే నువ్వు పరిశీలన చేసుకునేటువంటి అవసరత ఉంది. ఏం పరిశీలన చేసుకోవాలంటే, ఒకవేళ నాలో ఏమైనా దేవునికి అయిష్టమైనటువంటి మనస్సు నాలో ఏమైనా ఉందా, దేవునికి ఒకవేళ నా ప్రార్థన చేరకుండా చేసేటువంటి సాతాను యొక్క ఆలోచన నాలో ఏమైనా ఉందా అనే ఆలోచన నువ్వు చేసుకోవాలి. ఎందుకు దేవుడు అంటున్నాడు ఆ మాట అంటే, పాపము చేసేటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించడు. నువ్వు ప్రార్థించి ఆ తర్వాత నువ్వు చేసే పనులు దేవునికి వ్యతిరేకముగా ఉంటే, దేవుడు ఇష్టపడినటువంటి కార్యములు నువ్వు చేస్తే నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానములోనికి వెళ్ళదు అంటున్నాడు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూస్తే, 15వ వచనము చూద్దాం. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకొనుడి. నువ్వు ప్రార్థించేటువంటి విధానములో నీ మనస్సు ఎలా ఉండాలి అంటే, నీ హృదయము ఎలా ఉండాలి అంటే, నీవు నీ హృదయములో ఎవ్వరికి కూడా ఎలాంటి కీడు చేయకుండా ఉండాలి. ఇందాక పాపం అన్నాడు కదా, పాపము ఉన్నట్లయితే నీ ప్రార్థన దేవుని యొక్క సన్నిధానంలోకి చేరడు అన్నాడు. మరి ఏం పాపం ఉంటుంది మనిషి జీవితంలో? కనబడేటువంటి పాపం ఒకవేళ నువ్వు చేయలేకపోవచ్చు, ఒకవేళ అందరికీ కనబడేలా నువ్వు ఒకవేళ దేవునికి విరోధమైనటువంటి కార్యం చేయలేకపోవచ్చు, కానీ నీ మనసులో ఉండేటువంటి పాపాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ పాపం ఏంటట? ఏమని తెలియజేస్తూ ఉన్నాడు చూడండి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా నువ్వు చూసుకోవాలి. కీడునకు ప్రతి కీడు. ఒకరు కీడు చేస్తూ ఉన్నప్పుడు, ఒకరు నిన్ను దూషిస్తూ ఉన్నప్పుడు, ఒకరు నిన్ను చెడిపోవాలని చూస్తూ ఉన్నప్పుడు, ఒకరు నిన్ను ఎదగకుండా చేయాలని చూస్తూ ఉంటున్నప్పుడు నీకు వాళ్ళు ఏం చేసినట్టు? మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? కీడు చేసినట్టు. ఇప్పుడు వాళ్ళు కీడు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కీడు చేస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో ఎలాంటి ఆలోచన ఉండాలి? వాళ్ళు 10 మంది పెద్ద మనుషులను పిలుచుకొస్తే నేను 100 మందిని పిలుచుకుపోతా, అదేనా? ఆయన ఒక్క పోలీస్ స్టేషన్కు పోతే నేను 10 పోలీస్ స్టేషన్లకు పోతాను. లేదంటే ఆయన ఒక కర్ర పట్టుకొని వస్తే నేను 10 కర్రలు పట్టుకొని పోతా. ఇదేంటో తెలుసా? ఈ మనసు ఏంటి? ప్రతి కీడు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రతి కీడును చేసేటువంటి మనస్సు నీలో ఉండకూడదు. మరే మనస్సు ఉండాలి? ఈ ప్రతి కీడు చేసేటువంటి మనస్సు నీలో ఉంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధానంలోనికి చేరాలి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, ఎవరైనా మీ మీదికి లేచినప్పుడు ఎప్పుడైనా కొద్దిసేపు, దేవా వాళ్ళు నా మీదకి వస్తున్నారు, నేను ఎలా ఎదుర్కోవాలి ప్రభువా అని ప్రార్థన చేశారా? చేయకుండా ఏం చేస్తారు? వెంటనే ప్రతిదాడి మొదలుపెట్టేస్తారు. ప్రతిదాడి ఇంకా ఆలోచించరు. ఒకవేళ అప్పుడు దేవుడు వచ్చి ఆపినా కూడా
కొద్దిసేపు పక్కకుండు, ఏమంటారు, కొద్దిసేపు పక్కకుండు అనేటువంటి ఆవేశంతో ఊగిపోతా. అది ఏమంటున్నాడు తెలుసా దేవుడు? ఆవేశాన్ని ఏమంటున్నాడు తెలుసా? పాపము అంటున్నాడు. ఏంటంటే అది పాపము అంటున్నాడు. ఆ పాపమే ఉంటే నీ ప్రార్థన నా సన్నిధానంలోనికి చేరదు. దేవుని బిడ్డలారా, ఈ పాపము ఎవ్వరికీ కనబడదు. నీ పక్కనున్న స్నేహితురాలికి కూడా కనబడదు. నిన్ను ప్రేమించే నీ తల్లిదండ్రులకు కూడా కనబడదు. నిన్ను ప్రేమించే నీ భర్తకు కూడా కనబడదు. నీ భార్యకు కూడా ఆ పాపం కనబడదు. కనబడుతుందా? కనబడదు. పైకి బాగానే ఉన్నది. ఒకవేళ ఏ భర్తనైనా భార్య గురించి అడిగితే ఏమంటాడండి? ఆయన నా గురించా ఒక్క మాట, ఎప్పుడు మంచి మాట మాట్లాడాడు. ఎప్పుడు చూసినా ఇంట్లో తిడుతూనే ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇంట్లో తిట్టవచ్చు, కానీ నీ భర్తను మందలిస్తే ఏమంటాడు తెలుసా? నా భార్య చాలా మంచిదండి అంటాడు. నిన్ను ఎవరైనా దూషిస్తుంటే ఆయన తట్టుకోలేక ఆమె ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడదంటాడు. ఒకవేళ నువ్వు నిజంగా దూషించినా కూడా ఆయన ఏమంటాడు అంటే అలాంటిది కాదనే చెప్తాడు. ఎందుకో తెలుసా? నీ మీద తనకున్న నమ్మకం. ఒకవేళ భర్తను గురించి భార్య సాక్ష్యం చెప్పాలి అంటే ఆ భార్య ఏమంటుందో తెలుసా? ఆ భర్త ఎంత తిట్టినా కూడా, ఎంత కొట్టినా కూడా ఆ భార్య చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే నా భర్త చాలా మంచివాడు, ఆయన అలాంటివి చేయడు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాక్ష్యం ఉందా మన ఇంట్లో? ఇలా చెప్పుకుంటున్నామా? ఇలా చెప్పుకుంటున్నావా? నీ మంచి మాటలే నీ కుటుంబాన్ని మారుస్తాయి. నీ మంచి మాటలే నీ కుటుంబంలో ఒక మంచి సాక్ష్యాన్ని నిలబెడతాయి. నీ మంచి ప్రవర్తనే, నీ మంచి ఆలోచనే నీ కుటుంబాన్ని గొప్పగా నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక పాపం దాగి ఉంటుంది, ఏదో ఒక దోషం అనేది దాగి ఉంటుంది. అయితే దానిని కడుక్కోవడానికి మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తు రక్తము చేత మనం కడగబడాలి. యేసుక్రీస్తు రక్తము ప్రతి సమయమందు కూడా మనకు అవసరం. ఆ రక్తము ప్రతి సమయమందు కూడా మనల్ని శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు మనము కడగబడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో జీవించినంత కాలం ఏదో ఒక దోషం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకని ఎవరు కూడా పరిపూర్ణులు కాలేదు, ఎవరు కూడా పరిశుద్ధులుగా ఉండలేరు. నేను ఒకసారి బ్యాప్టిజం తీసుకున్నానండి. ఎన్నిసార్లు తీసుకుంటారు బ్యాప్టిజం? ఎన్నిసార్లు అండి? ఎవరికైనా అనుభవం ఉందా? 2-3 సార్లు తీసుకున్న అనుభవం లేదు కదా? కారణం ఏంటి? ఒకసారి తీసుకుంటే నేను పరిశుద్ధుని అయిపోతాను అనుకుంటాను. అవునా కదా? మరి ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ పాపం ఎక్కడిది అంటే మళ్ళీ పాపం వస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. బ్యాప్టిజం అనేది ఏంటంటే దేవునితో ఒక ఓడంబడిక చేసుకోవడం, దేవునిలో జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవడం. మరి పాపము లేకుండా ఉండాలి అంటే ఆ తీర్మానాన్ని నిలబెట్టుకోవడం. హల్లెలూయా. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకోగానే పరిశుద్ధులం కాలేదు. బ్యాప్టిజం తీసుకున్నాక చేసేటువంటి కార్యమే చాలా ఉంటుంది. ఆ కార్యమే మనలను పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి పరిశుద్ధునిగా ఉన్నప్పుడే దేవుని యొక్క సన్నిధానంలోనికి మన ప్రార్థన వెళుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఈ వచనంలో చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. చదవండి. ఎవడైనను కీడుకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి. ఏమనుసరించాలి? మేలైన దాని. ఏమనుసరించాలమ్మా? అందరు చెప్తారా ఒకసారి గట్టిగా? మేలైన దానిని. ఎవరి ఎడల అనుసరించాలి? కొందరి ఎడల కాదా? కొందరి ఎడల కాదా? ఏమన్నాడు అక్కడ? అందరి ఎడల అన్నాడు. అందరి ఎడల అన్నాడు. కారణం ఏంటి అంటే కొందరు సరి అయినటువంటి వారు కూడా లేరు. కాబట్టి వారి ఎడల కూడా నువ్వు మంచి మనస్సును కలిగి ఉండాలి. వారి ఎడల కూడా మంచి ఆలోచనను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు అన్నాడు, అదిగో ఒక చెంప కొట్టువానికి
రెండో చెంప చూపెట్టాలి. అంటే మనం పోయి నా చెంప కొట్టు అని చెప్పేసి కొట్టించుకోవడం కాదు. ఈ చెంప కొట్టిన తర్వాత ఈ చెంప కొట్టు అని కొట్టించుకోవడానికి కాదండి. దాని అర్థం ఏంటి అంటే అంత సాత్వికత కలిగి ఉండాలి, అంత ప్రేమ కలిగి ఉండాలి. రెండో చెంప చూపేది ఏంటంటే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన సభలు జరుగుతున్నాయట. సభలు జరుగుతూ ఉంటే పెద్ద మైకు పెట్టి చెప్తూ ఉన్నారు. సభలలో పెద్ద మైకు పెడతారు కదా, పెద్ద మైకు పెట్టి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏంటంటే దేవునిలో మనం ఎంత ప్రేమ కలిగి ఉండాలంటే ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపెట్టాలి అని ప్రసంగం చేశాడు. ఈ ప్రసంగాన్ని అక్కడ బయట ఉన్నటువంటి అన్యుడు వింటూ ఉన్నాడు. ఎవరు వింటున్నారు? అన్యుడు వింటున్నాడు. అంటే దేవుడు అంటే ఎవరో తెలియదు. ఇంకా దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఆ మైకు ద్వారా వచ్చే సౌండ్ను దూరం నుంచి వింటున్నాడు. వింటూ ఉంటే ఇంకా ఈ యొక్క సేవకుడు బోధిస్తూ వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ప్రేమ ఏందో ఆయనకు అర్థమైంది. ఎవరికి? అక్కడ వింటున్న ఆయనకు అర్థమైంది. అయిన తర్వాత ఆయన ఏం చేసిండంటే, అరే ఈ బిడ్డలే ఇంత పరిశుద్ధులైతే ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపెట్టమంటే ఆ దేవుడు అంత గొప్పవాడైతే మరి ఈ బిడ్డలను ఒకసారి పరిశీలించి చూస్తా నేను అనుకొని ఆయన ఏం చేశాడంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేశాడంటే గేట్ దగ్గర వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఏం చేశాడు? వస్తున్నటువంటి వారు అందరు కూడా మనకున్నట్టు అలవాటు ఏంటంటే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన తెలియకపోని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఈయన కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనుకుంటా చెప్పుకుంటూ అందరూ వెళ్ళిపోతారు. ఒక ఆయనను మంచిగా తెల్లటి బట్టలు వేసుకొని చాలా మంచిగా పరిశుద్ధంగా కనబడేటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఏం చేశాడంటే ఆ వ్యక్తి అడిగి రాగానే ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనగానే చెంపమించాలి ఒకటి పళ్ళని వేశాడట. ఎవరు? ఆ టెస్ట్ చేద్దాం అనుకున్న ఆయన వేయగానే ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఆయన ఎందుకు కొట్టాడో ఆయనకు ఒక క్లారిటీ ఉంది. కొట్టిన ఆయన క్లారిటీ ఉంది. ఎందుకు? ఈయనలో ఎంత సాత్వికత ఉందో చూడాలి అనుకున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోవాలి అనుకున్నాడు. అనుకొని ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టమంటాడని ఆయన చూస్తే ఈయన ఏం చేశాడు తెలుసా? ఆయన ఇంకో చెంప కొట్టక ముందే 4-5 చెంపలు కొట్టేశాడు ఈయన. హల్లెలూయా. కొట్టగానే ఆయన ఆశ్చర్యపోయి, ఏంటి బ్రదర్ ఇలా కొట్టేశారు? ఇంతవరకు దాకా నేను విన్నాను కదా ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టమన్నాడు, అంత ప్రేమ ఉంటుందని నేను విన్నాను. ఆ ప్రేమను టెస్ట్ చేయడానికి నేను వచ్చి నిన్ను కొట్టాను బ్రదర్. నువ్వు చాలా చక్కగా కనబడ్డావు, ఆత్మీయతలో మంచి తెల్ల డ్రెస్ వేసుకొని పరిశుద్ధంగా కనబడ్డావు కాబట్టి నీలో ఆ ప్రేమ చూద్దామని నేను కొట్టాను. నువ్వేంటి బ్రదర్ నన్ను 4-5 చెంపలు కొట్టేశావు అని చెప్పేసి ఆయన భయపడుతూ వణుకుతూ మాట్లాడితే ఈయన అన్నాడట, ఒరేయ్ అది పాత నిబంధన, అది కొత్త నిబంధన ఆయన చెప్పింది, కానీ ఇది పాత నిబంధన. మా అయ్యగారు చెప్పింది కొత్త నిబంధన. కొత్త నిబంధనలో ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టాలి, కానీ పాత నిబంధనలో దెబ్బకు దెబ్బ. నేను అందుకే పాత నిబంధనలో ఉన్నానట. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి, కొన్నిసార్లు మన విశ్వాసానికి కొన్ని పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఆ పరీక్షలను నువ్వు నెగ్గాలి, ఆ పరీక్షలను నువ్వు ఓడిపోవద్దు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక్కరి ఎడల కాదు అందరి ఎడల నువ్వు ఎలా ఉండాలి అట? మేలైన దానిని నీవు అనుసరించడం నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము, దానియేలు గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన దేవుడు విన్నాడు. దానియేలు ప్రార్థన దేవుడు విని దానియేలును దేవుడు కాపాడాడు. ఎక్కడ కాపాడాడట? సింహాల బోనులో కాపాడాడట. చూడండి ఒకసారి 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూస్తున్నట్లయితే అక్కడ చక్కగా ఆయన గురించి దేవుడు చేసినటువంటి కార్యము అక్కడ తెలియజేయబడుతుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? యథాప్రకారముగా ఇంటికి వెళ్ళి ఏం చేశాడు? ఒక మాట నేను అడుగుతానమ్మా,
మీకు ఆపద వస్తుందని ఇప్పుడు సమాచారం వచ్చింది. మనకు ఆపద వస్తుంది, ఒక శత్రువు రాబోతున్నాడు, లేదా ఒక సింహం పరిగెత్తుకొని ఊర్లోకి రాబోతుంది. సింహం వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? కోతిని పట్టుకొని ఎవరన్నా వచ్చారనుకోండి, ఏం చేస్తారు? అందరూ చుట్టూ నిలబడి ఆ కోతి ఏం చేస్తుందో చూస్తారు. అదే సింహం పరిగెత్తుకొని వస్తుందంటే ఎలా వస్తుందో చూస్తాం అనే వాళ్ళు ఉన్నారా? లేరు కదా. ఏం చేస్తారు? ఏం చేస్తారు? అయ్యగారు మీ వాక్యం చెప్పురు, లేకపోతే మీరు చెప్పుకోండి, కానీ నేను మాత్రం పరుగు పందెంలో ఫస్ట్ రావాలి ఇప్పుడు అంటారు. నేను మాత్రం పరిగెత్తాలి. ఎందుకో తెలుసా? నాకు గ్యారంటీ ఉంది. ఎక్కడ? పరిగెత్తితే ప్రాణంతో బయటపడతాననే గ్యారంటీ ఉంది. ఇక్కడ కూర్చుంటే ఏమవుతానో తెలియదు, కానీ పరిగెత్తితే మాత్రం ప్రాణంతో బయటపడతానని చెప్పి వాక్యం వదిలిపెట్టి, మందిరం వదిలిపెట్టి, సింహం రాక ముందే పరిగెత్తుకొని వెళ్ళిపోతా. అవునా కదా? కానీ దానియేలు ఏం చేశాడు తెలుసా? దానియేలుకు ఉన్నటువంటి భక్తి ఏంటిదంటే, ఆయన ఆపద వస్తుందని తెలిసి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇంటికి వెళ్ళి ఏం చేశాడట? చదవండి. యథాప్రకారముగా. యథాప్రకారముగా. ఏ ప్రకారముగా? ఆగండమ్మ. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? దానియేలు యథాప్రకారముగా అని రాయబడ్డది. యథాప్రకారముగా అంటే సొంత మాటలు మీకు తెలుసా? సొంత వాక్యాలు. చిన్నప్పుడు మీరు రాయొచ్చు, తెలుగు పండితులకు తెలుగు రాసేటువంటి వరకు ఉంటుంది. మీ సొంత మాటలలో ఈ వాక్యం రాసుకొని రండి అని ఇస్తారు కదా. భయము అని ఇచ్చాడు అనుకోండి, ఏమని రాస్తారు? సొంత మాటలలో భయము అని ఇస్తే సొంత మాటలలో ఏం రాస్తారు? నేను పులిని చూసి భయపడ్డాను అంటారు. ఇది సొంత మాట కదా. ఇప్పుడు యథావిధిగా అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది. అంటే ఎప్పుడు కూడా చేసేటువంటి కార్యం. యథావిధి అంటే ఎప్పుడు చేసేటువంటి కార్యం. ఏం చేస్తాడట దానియేలు? యథావిధిగా ఏం చేస్తాడు? రాత్రి 9 అయింది, ఏం చేయాలి? పడుకోవద్దా? నిద్ర వస్తుంది కదా. మన దినచర్య ఒకవేళ ఇది కావచ్చు, కానీ దానియేలు యొక్క దినచర్య ఏందో తెలుసా? 9 బరాబర్ 9కి అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే నా 2 మోకాలు వేసి దేవునికి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యాహ్నము 2 అయింది, ఏం చేయాలి? అన్నానికి వాళ్ళ కాదు, మోకాలు వేసి నేను ప్రార్థించాలి. ఉదయము 5 అయింది, ఏం చేయాలి? మోకాల్లోంచి ప్రార్థించాలి. ఇది దానియేలు యొక్క దినచర్య. ఇప్పుడు దానియేలు ఏం చేశాడంటే, ఆపద వస్తుందని తెలియగానే దానియేలు మోకాళ్ళేసి యథావిధిగా ఎప్పుడైతే ఏ విధంగానైతే ప్రార్థిస్తాడో అదే విధంగా ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. చప్పలు కొట్టండి ఒకసారి, చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆపద వస్తుందని తెలిస్తే ప్రార్థించడం మొదలుపెట్టాడు. అధికారులను కలవలేదు, రాజును కలవలేదు, ఈ శాసనం ఎందుకు చేశారు అని ఎవరినితో తర్కించలేదు. కానీ ఆయన ఏం చేశాడట? ఎప్పుడు చేసేలా దేవునికి ఆయన ప్రార్థించడం మొదలుపెట్టాడు. అందుకనే దానియేలును తీసుకుని వెళ్ళి సింహం బోన్లో వేసినా కూడా దానియేలు ఏం చేయబడ్డాడండి? రక్షింపబడ్డాడు. సింహాల నోళ్ళు సైతము మూయబడ్డాయి. దానియేలును ఏమాత్రము కూడా సింహాలు ముట్టుకోలేదు. దానియేలును ఏమాత్రం కూడా అవి భయపెట్టలేదు. అవి ఏం చేశాయో తెలుసా? దానియేలు ముందు అవి కూడా మోకరించి ప్రార్థించాయి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు దానియేలు ప్రార్థన గొప్పదా కాదా? చాలా గొప్పది, చాలా గొప్పది. ఇలాంటి అనుభవం ఉందా మనకు? ఇలాంటి అనుభవం ఉందా? ఇలాంటి అనుభవంలోనికి మనం వెళ్తున్నామా? అందుకనే పేతురు ఏం చేశాడు అంటే, ఆ అనుభవంలోనికి నువ్వు రావడానికి ప్రార్థన యొక్క విలువను, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఒకసారి చదవండి ఆ మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యము. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. నేను ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా,
నీ ప్రార్థన సమయం ఎంత? నువ్వు ప్రార్థనలో విసుగక ప్రార్థిస్తున్నావా? నీ ప్రార్థనలో యథార్థత ఉందా? నీ ప్రార్థన నీతిమంతుని ప్రార్థనలా ఉందా? నీ ప్రార్థన సమయానుకూలంగా ఉందా? నీ ప్రార్థన మంచి సహవాసులతో ఉందా? నీ ప్రార్థన ఎలా ఉందో ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ప్రభువా, ఇక నుండి నేను చేసే ప్రతి ప్రార్థన నీ చెవుల్లో చొచ్చాలి, నీ చెవుల్లోనికి చేరాలి. ప్రభువా, నా ప్రార్థన ఎన్నడూ కూడా వ్యర్థంగా పోకూడదు. నేను వ్యర్థమైన ప్రార్థన ఎన్నడూ కూడా చేయకూడదయ్యా. నా ప్రార్థన ద్వారా నా కుటుంబం మార్చబడాలి ప్రభువా. నా ప్రార్థన ద్వారా నాకు ఒక మంచి భవిష్యత్తు నేను పొందుకోవాలి ప్రభువా. నా ప్రార్థన ద్వారా నా సంఘము ఉజ్జీవింపబడాలి ప్రభువా. నా ప్రార్థన ద్వారా నా పిల్లలు ప్రయోజకులు కావాలి ప్రభువా. నా ప్రార్థన ద్వారా ఇదిగో గొప్ప ఆశీర్వాదం నా కుటుంబంలో కుమ్మరించబడాలి. అలాంటి ప్రార్థన నాకు ఈ ప్రభువా. అలాంటి ప్రార్థన చేసేటువంటి మనస్సు నాకు ఈ ప్రభువా. నా దోషములను క్షమించి నేను చేస్తున్న ప్రతి ప్రార్థన, ప్రతి సమయమందు చేస్తున్న ప్రార్థన నీ సన్నిధానంలోకి చేరేలా నాకు మంచి మనస్సు అనుగ్రహించు, మంచి హృదయం నాకు అనుగ్రహించమని దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. అలాగే ఉండి తలలో వంచి కళ్ళు మూసుకొని ఇంతవరకు దేవుని మాటలు నువ్వు విన్నావు. ఒక మంచి తీర్మానం నువ్వు చేసుకొని ప్రభువా, దానియేలు వలె ప్రార్థించే అనుభవం నాకు దయచేయి. ఇదిగో పేతురు వలె ప్రార్థించేటువంటి మంచి అనుభవం నాకు దయచేయి ప్రభువా. నా ప్రార్థన ఎంతో అవసరమని తెలియజేశావు. నా ప్రార్థన వల్ల ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయని తెలియజేశావు. ఆ కార్యములు నేను చూడాలి ప్రభువా. నన్ను ప్రార్థన పరురాలుగా, ప్రార్థన వీరునిగా నేను ఉండాలి అనేటువంటి ఒక మంచి తీర్మానముతో దేవుని అడుగుదాం. ప్రార్థనలో ఉన్న గొప్పతనము నేను అనుభవించాలి ప్రభువా అని దేవుని అడుగుదాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక, దీవించునుగాక. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. నా సహాయకుడు, నా కాపరి యేసే, నా సహాయకుడు, నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకొని ఈ వాక్యము దేవుడు మన హృదయములో భద్రపరిచి మంచి తీర్మానము చేసుకున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి వారి యొక్క జీవితము ఫలభరితముగాను ఆశీర్వాదకరముగాను ఉండినట్లుగా దేవుని కృప మన పైన ఎల్లప్పుడూ చూపినట్లు ప్రార్థించుకుందాం. పాస్టమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ బంగారి పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, మరి నీ యొక్క దాసుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి.